మా నాన్నగారైతే ప్రత్యేకంగా నాకు కానీ మా అన్నకు కానీ మా అమ్మకు కానీ అంత చనువు ఉంది అని చెప్పలేదు. కాకపోతే మేము కూడా ప్రెస్ మీడియాలో నాన్న చెప్తుంటే విన్నాం. కాకపోతే గొప్ప వ్యక్తి జీవిత పయనంలో ఎంతోమంది ఆ జీవిత పయనంలో మన సామాన్యమైన మనుషుల మధ్య కాకుండా ఒక గొప్ప వ్యక్తి జీవిత పయనంలో ఎంతోమంది కలుస్తారు, ఎంతోమంది విడిపోతారు, ఎంతోమంది ఆయన పయనంలో ఆయన ఆశయంలో ఎంతోమంది సహాయం చేస్తారు, ఎంతోమంది ద్రోహం చేస్తారు, ఎంతోమంది రెక్క కష్టమైన పైసల కష్టమైన చేస్తారు. తెలంగాణలో ఏమంటారు అంటే నేను పైసలు ఇవ్వలేను బిడ్డ, నీ పెళ్ళికి వచ్చి నేను కొంచెం ఏమైనా రెక్క కష్టం చేసి ఇచ్చిపోతా అంటారు. సో అది జీవిత పయనంలో వాళ్ళిద్దర ఇంటిమేసి, అది వాళ్ళిద్దర సన్నిహిత్యం. సో అది వచ్చి నాకు పలాన్ చేసిందరని మా కుటుంబంలో చెప్పలేదు. మేము ఆ కారులో తిరగలేదు. ఓకే. మరి ఆ కారు ఎవరికి ఇచ్చినారో అది మళ్ళా గద్దరన్న చెప్పాలి, లేకపోతే పవన్ అన్ననే చెప్పాలి. సో ఇక్కడ నేను ప్రశ్న అంటే కారు ఇచ్చినాడు, ఇంకొకళ్ళు గోష్ ఇచ్చినా అంటున్నారు, ఇంకొకళ్ళు గొంగడిచ్చినా అంటున్నారు, ఇంకొకళ్ళు గద్దరికి నేనే పాట రాసి ఇచ్చినా అన్నారు, ఇంకొకళ్ళు గద్దర్ గారికి ఎట్లా జంపు చేయాలి, ఎట్లా హ హూ అనాలి అని నేనే నేర్పించినా అంటారు. అట్లా ప్రతి ఒక్కరు గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ గద్దరన్న ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఓ గద్దరన్న ఒక మహాశక్తి.